హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం షిరిడీలోని సాయి హెరిటేజ్ విలేజ్ చూడ్డానికైతే వెళ్తున్నాము. ఈ హెరిటేజ్ విలేజ్ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి. ఇది షిరిడీ బస్ స్టాండ్, ఇటు నుంచే వెళ్తుంది. 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మెయిన్ రోడ్ వరకు. అయితే కొంచెం లోపలికి వెళ్ళాలైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఓన్గా ఆటో మాట్లాడుకుంటే 100 నుంచి 120 అలా ఛార్జ్ చేస్తారు. చూసుకోండి. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం అక్కడ దిగేసి 20 రూపీస్ ఇచ్చి ఇక్కడ నుంచి కొంచెం నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా ఇక్కడే దింపేస్తారు. ఇదే అనమాట సాయి హెరిటేజ్ విలేజ్. దీన్నే ఓల్డ్ షిరిడీ అంటారు. ఇక్కడ పాత కాలంలో షిరిడీ ఏ విధంగా ఉండేది అనేది మనం ఎంత చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో మేమైతే టికెట్ తీసుకుని ఇక్కడైతే ఇవ్వాలి. వాళ్ళు దాన్ని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఈ విధంగా మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ అయితే పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓల్డ్ షిరిడీలో ప్రజలు ఏ విధంగా ఉండేవారు, అలాగే బాబా ఎలా ఉండేవారు, బాబా ఏమేం చేశారు, బాబా చేసినటువంటి మహిమలు ఏంటి, అవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఒక సెట్ లాగా అయితే వేశారు. ఇక్కడ చూడండి, మనం పే చేసిన 150 రూపీస్కి కొన్ని అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. మిగిలినవి ఏవైనా ట్రైన్ అలాంటివి అయితే మనము ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదంతా చూపిస్తాను. ఇదే అనమాట హెరిటేజ్ విలేజ్ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదంతా కూడా ఒక సపోటా తోటలో అయితే అరేంజ్ చేశారు. మొత్తం కూడా కాయలు చాలా ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి ఈయన మహల్సాపతి, ఇది ఖండోబా టెంపుల్. ఈయనే సాయిబాబా. మొదటిగా సాయిబాబా షిరిడిలో అడుగు పెట్టినప్పుడు ఈ మహల్సాపతే ఆవో సాయి అని సాయిబాబాని పిలిచారు. అంటే సాయిబాబాని గుర్తించి ఆయన పిలిచారు. అప్పటి నుంచి అందరూ ఆయన్ని సాయి అనే పిలుస్తున్నారు. అప్పటి వరకు బాబాకి పేరు అనేది లేదు. ఇదే ఖండోబా టెంపుల్. ఇది ఇప్పటికీ షిరిడిలో ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ ఏమో ధాన్యం ఏరుతున్నారు. అక్కడ ఒక కోడి కూడా ఉంది. వాళ్ళ వేషధారణ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళని మనం హరిదాసు అంటాం కదా. ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళని వాసుదేవ్ అంటారు. ఆయనది అక్కడ విగ్రహం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈయన కట్టెలు కొడుతున్నాడు, ఆమె పిడకలు వేస్తున్నట్టు. ఇక్కడ ఒక మేక, ఈ విధంగా అయితే సెట్ ఉంటుంది. ఇది చావడి. బాబా గురించి తెలిసిన వాళ్ళకి చావడి ఇంపార్టెన్స్ ఏంటో ఖచ్చితంగా తెలుసు. చావడి ఏంటంటే చాలామంది కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ అనమాట, పెద్ద మనుషులు అందరూ. నెక్స్ట్ ఇది బాయిచాబాయి. ఈమె బాబాకి ఒక తల్లిలాగా అనమాట. ఎక్కడ ఉన్నా కూడా బాబాని వెతుక్కుంటూ వెళ్ళి ప్రతిరోజు ఆమె భోజనం అయితే పెట్టేది బాబా భిక్షకి రానప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు కుండలు చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆయన మట్టి తొక్కుతున్నాడు. అలాగే ఇక్కడ బొమ్మలు చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు, ఆ మట్టితో చేసినటువంటి బొమ్మలు. ఇది ఖండోబా ఆలయంలో జరిగే ఒక ఫెస్టివల్ లాంటిది. అది కూడా మనకి చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పల్లకి సేవ. బాబాకి ప్రతి గురువారం పల్లకి సేవ జరుగుతుంది కదా, అది అన్నమాట. ఊరేగింపుతో ఏ విధంగా జరుగుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ గోధుమలు విసురుతున్నారు బాబా. షిరిడీలో కలరా వచ్చినప్పుడు బాబా ఇలా గోధుమలు విసిరి ఆ పిండినంతా పొలిమేరలో చల్లి అందరినీ కలరా నుంచి అయితే కాపాడారు. నెక్స్ట్ ఇక్కడ బాబా భిక్షాటన చేస్తున్నటువంటిది ఇది. బాబా ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళేవారు. వారు చేసిన పాపాలని భిక్ష రూపంలో పొంది కడిగేసేవారు అనమాట. ఒక్క రోజులోనే 10 సార్లు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు అసలు వెళ్ళేవారు కూడా కాదు. బాబా ఇష్ట ప్రకారం వెళ్ళేవాళ్ళు. ఆ భిక్షనంతా తీసుకొని వచ్చి జంతువులకి వాటికి పెట్టేవారు. ఇక్కడ బాబా ద్వారకామాయిలో ప్రతిరోజు తానే స్వయంగా వండి అందరికీ భోజనం అయితే పెట్టేవారు. అక్కడ కుండలో కూడా బాబా చేయి పెట్టి అన్నం ఉడికేటప్పుడు కలపడం, అవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి మహిమలు. ఇది గ్రామ పంచాయతీ. ఇక్కడ ఈయన చాటింపు వేస్తున్నాడు, అక్కడ తీర్పు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బాబా వైద్యం చేస్తున్నారు. బాబా చాలా మంది రోగాలను అయితే ఈ విధంగా వైద్యం చేసి మహిమలతో పోగొట్టారు. సో బాబా గురించి తెలిసిన వాళ్ళకైతే ఇవన్నీ చాలా బాగా తెలుస్తాయి. తెలియని వాళ్ళకైతే ఇక్కడ చూసి తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కొలిమి చేస్తున్నారు కదా, అక్కడ ఒక పాప చెయ్యి పెట్టేస్తే అది బాబాకి కాలి వాళ్ళు వచ్చి బాబా కాపాడారని ఆయన మహిమను తెలుసుకుంటారు. ఇక్కడ ఒక హిందూ ముస్లిం బాబా సమాధి వద్ద పూజలు చేయడం, అలాగే ఇక్కడ కీర్తనలు పాడటము, ఇవన్నీ చూడొచ్చు. ఇది ద్వారకామాయి. బాబా చాలా సంవత్సరాలు ఇక్కడే తన జీవితాన్ని గడిపారు అండ్ ఇక్కడే శరీరాన్ని కూడా వదిలేశారు. అలాగే ఇక్కడ బాబా లక్ష్మీబాయి షిండేకి 8 వరహాలు అయితే ఇస్తున్నారు. అది కూడా మనం చూడొచ్చు.
ఆమె ఇల్లు కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్. ఈ చావడి, ద్వారకామాయి ఇవన్నీ కూడా బాబా స్వయంగా తిరిగినటువంటి ప్లేసెస్ అండి. షిరిడీలో మనం అడుగు పెట్టామంటే మనకి బాబా అనుభూతి అయితే ఖచ్చితంగా పొందుతారు మీరు. అంటే బాబా గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. తెలియని వాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోండి. బాబా ఎన్నో ఏళ్ళు చావడి, ద్వారకామాయిలో రోజు మరుసటి రోజు అలాగే అక్కడ ఉండేవారు. సో ఆ ప్లేసెస్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం అది చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా 150 రూపీస్లోనే ఫ్రీగా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు, ఆవుల్ని కాయడము, ఒక చిన్న బాలుడు అండ్ జంతువులకి వైద్యం చేయడము ఇవన్నీ చూడొచ్చు. ఈ హెరిటేజ్ విలేజ్ అంతా చూడ్డానికి 2 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఒక ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడైతే బాగుంటుంది. చాలామంది షిరిడి వచ్చాక కంపల్సరీ హెరిటేజ్ విలేజ్ అయితే చూడకుండా వెళ్ళరు. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడ గానుగ తీయడం కానీ, ఇక్కడ బట్టలు నేయడం కానీ ఇదంతా కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ప్లే ఏరియా లాగా ఉంటుంది. చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి రోప్ మీద నడుస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. సో మేము కూడా ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. కాకపోతే మేము డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము, కానీ టైం సరిపోదని అలాగే వచ్చేసాము. ఎనీవే ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, బాగా అనిపించింది. మీరు వెళ్ళినప్పుడు ఇది ఎక్కారా లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి, పిల్లలకి కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది కొంచెం కష్టంగా ఉంది. ఈ రోప్స్తోనే ఒక రోప్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ట్రై చేయలేదు. సో ఇలా ఎక్కిన తర్వాత ఈ పైప్ మీద, ఈ రోప్స్ మీద ఇలా ఎక్కుతూ వెళ్ళాలి. అవైతే ఊగుతూ ఉన్నాయి, అందుకే కొంచెం భయంగా అనిపించింది. కొంచెం టఫ్గానే ఉంది, చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఈ రోప్ మీద ఇలా వెళ్ళి ఆ పైకి వెళ్ళి వాటిని పట్టుకొని అయితే దిగాల్సి ఉంటుంది. ఈ ఓల్డ్ షిరిడి ప్లేస్ లో బాబా గురించి తెలుసుకోవచ్చు. ఇలా మనం కానీ పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మీరు వెళ్ళినట్లయితే ఇవన్నీ ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇదంతా కూడా ట్రైన్ పైన వెళ్తుంది చూడండి. ట్రైన్ కూడా మీకు చూపిస్తాను. దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది రోప్ వే లాగా, ఇక్కడ నుంచి మనము ఈ విధంగా వెళ్ళొచ్చు. గట్టిగా అయితే పట్టుకోవాలి, అది కొంచెం డ్యామేజ్ అయ్యి కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పిల్లల కోసము, మీరు తప్పకుండా వెళ్తే చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఒకటి, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వీళ్ళైతే బాగా తిరుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాగా కూర్చోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఫోటోషూట్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది హెరిటేజ్ విలేజ్. నెక్స్ట్ ఇది ఒక ఫోటో స్పాట్, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, బాబా చేసినటువంటి మహిమలు అవంతా ఎంత కళ్ళకు కట్టినట్టు చూపించారో ఇవి కూడా ఇక్కడ బాగుంటాయి ఎంజాయ్ చేయడానికి కూడా. నెక్స్ట్ 50 రూపీస్ ఏంటంటే ట్రైన్ ఎక్కడానికి మేము టికెట్ తీసుకున్నాము. ఇదే అనమాట టాయ్ ట్రైన్. సో వెళ్ళి అయితే ట్రైన్ ఎక్కేద్దాం మనం. సో ట్రైన్ అయితే ఎక్కాము. కొంచెం గట్టిగా పట్టుకోండి, టర్నింగ్స్ వచ్చినప్పుడు సడన్గా టర్న్ చేస్తున్నాడు. సో చాలా చాలా బాగుంటుంది ట్రైన్ ఎక్స్పీరియన్స్. మొత్తం హెరిటేజ్ విలేజ్ అంతా కూడా పైనుంచి మంచిగా చూడొచ్చు. ఈ టాయ్ ట్రైన్ కానీ, పైన జిప్ లైన్ ఉంది, అవి కానీ, హార్స్ రైడ్ కానీ, క్యామెల్ రైడ్ కానీ వీటన్నిటికి మనం ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ ఒక 7 తర్వాత మ్యాజిక్ షో కూడా ఉంటుంది. ఈ హెరిటేజ్ విలేజ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది. ఆ టైమింగ్స్లోనే ఓపెన్ ఉంటుంది. అండ్ ఆటోలు మనం మాట్లాడుకొని వస్తేనే ఉంటాయి, లేదంటే నడుచుకొని వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కితే చాలా షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. సో ట్రైన్ అయితే అలా ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తారు. మొత్తం ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో, చాలా చాలా బాగుంటుంది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు హెరిటేజ్ విలేజ్ని. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అదే జిప్ లైన్ రోప్వే. నెక్స్ట్ ఇది గురుస్థానం, బాబా ఎలా ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అవంతా కూడా ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా, ఇదే హెరిటేజ్ విలేజ్. ఇంకా చాలా ఉన్నాయి, తప్పకుండా మీరు వెళ్తే చూడండి. మేమైతే ఈ విధంగా హెరిటేజ్ విలేజ్ చూసాము. ఇంకా రిటర్న్ అయిపోయాము. రోడ్కి వచ్చి ఆటో ఎక్కేసాం. 20 రూపీస్ తీసుకున్నారు, టెంపుల్ దగ్గర దింపేశారు. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.